10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలన బాగుండేనా? ఇప్పుడు ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలన బాగుందా అంటే? 10 ఏళ్ళు రాళ్లతో కొట్టిండ్రు, రాళ్లతో పల్లీలో కొట్టిండ్రు, ఇప్పుడు సుత్తతో నిలుగురు. ముల్లాయి మల్లి అనేటటువంటి వ్యక్తి నిజంగా దానివల్ల ఈ బీసీ వాదము లేకపోతే బీసీలు ముంగటపడే అవకాశాలు ఏమైనా ఉంటాయా? 33 కేసులు ఉన్నా పర్వాలే, ఎందుకంటే 83 కేసులు ఉన్నోడు రాష్ట్రాన్ని పాలిస్తున్నప్పుడు 33 కేసులు ఉన్నోడు వీవీఐపీయే కదా. ఆ కోర్టుకి ఏమని ఇచ్చిందంటే నాకు 2 ప్యాంట్లు 2 షర్ట్లు 1 సైకిల్ 1000 రూపాయలు తప్ప నాకు రూపాయలు లేదని ఇచ్చినోడు ఈరోజు స్కార్పియోలో 3-4 కార్లు పెద్ద బిల్డింగ్లు ఎక్కడికి వెళ్ళొస్తాయి? దీని గురించి బక్కా జడ్సన్ పోరాటం అంతా అంటే ఈ రోడ్డు అవతలనే నిరుద్యోగులు రోజు కూర్చుంటారు, ఇక్కడ కూర్చుంటారు. మేము ఇప్పుడు జర 1 అవర్ అయితే మేము అంతా కలుసుకుంటాం. నెక్స్ట్ ఏందన్నా మా పరిస్థితి ఏందని అడుగుతాను. నేను ఏమని చెప్తాను? బహుజన బిడ్డను టార్గెట్ చేసిందా కాంగ్రెస్ ప్రభుత్వం? బంగారు కంచాలు పెట్టిండ్రు కానీ అలా ఏం వడ్డించకుండా పెట్టిండ్రు. బంగారు కంచాల ఆశ చూపెడుతుండ్రు అంతే. ఇది ఈ నరసింహారెడ్డి గురించి 200 కోట్ల రూపాయల భూమిని ఈయన కబ్జా పెట్టిండు అని చెప్పేసి వాస్తవమా? ఒక జర్నలిస్టు ఈయనకు 200 కోట్ల ఆస్తి ఎక్కడదబ్బా అని చెప్పేసి సర్వే నెంబర్ 187 కొండాపూరు ఎక్కడి అబ్బా కాకపోవచ్చు అనుకున్నా. అయితే ఇవన్నీ ఇట్లా నడుస్తున్న సందర్భంలో సడన్గా ఆయనే ఒప్పుకున్నాడు. నిజంగా జర్నలిజం అంటే విలువలు ఉన్నాయా? విలువ తీసేస్తుండ్రు జాంతి. విలువైంది జర్నలిజం, చాలా విలువైంది. అందరు తీర్మాల మల్లయ్యలు ఉండరు కదా, క్రాంతిలు ఉంటారు. ఆమె మొనాలిసా అనేట ఆమె గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డ, తాండా బిడ్డ. ఆ తాండా బిడ్డను పట్టుకొని ఏమవుతుంది నువ్వు చేసుకుంటే ఏమవుతుంది ఏం కాదు అని అన్నాడు. అట్లా అనొచ్చు అంటే కించపరిచినట్టేనా కులాన్ని ఉద్దేశించి మాట్లాడి? 100% బ్రదర్ చిల్లర్ కాదు బ్రదర్ ఆయనకి ఎక్కడ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ లేవు. అంటే పక్క దర్శనం ముంగట పెట్టి బీఆర్ఎస్ ఆడిస్తుంది ఈ ఆట అంటే సరే ఏమున్నాయి బఠానీలు ఇట్లా బఫే వస్తాయి కదా, నేను బఫే వదిలేసుకొని బఠానీలకి కాచప్ప. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని మించిన లీడర్షిప్ ఉన్న లక్షణాలు ఉన్న పర్సన్ ఎవరు? కుర్చీలో కూర్చోబెట్టి ఎవరైనా అయితే ఈయనకంటే ఇంకా బాగా చేసేటోళ్ళు ఉన్నారు. దావోస్లో 1,58,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయా అని చెప్పేసి అన్ని ఈ మెట్రో పిల్లల మొత్తం బ్యానర్లు అంటించారు. వచ్చినాయా? 100% నువ్వు రాసుకో. తెలంగాణకు వీళ్ళు చూపెడితే చాక్లెట్ కంపెనీ కూడా రాదు. అంటే మూల కారణం ఏమై ఉండొచ్చు అంటారు? రియల్ ఎస్టేట్ మీద దెబ్బపడడానికి హైదరాబాద్లో పర్టికులర్గా హైడ్రా పేరు మీద నడుస్తుంది. 100% ఒక మాఫియా నడుస్తుంది, మాఫియా నడిపిస్తుండ్రు. క్లాస్ 1 మెజిస్ట్రేట్ ఆఫీసర్ను పబ్లిక్లో పట్టుకొని ఒక రెవెన్యూ మంత్రి పొంగిలేటి అంటాడు, నేను ఇది కొనసాగుతుందేమనుకున్నాను. బాజాప్త యూజ్లెస్ నాన్ సెన్స్, వేర్ ఇస్ దట్ ఎస్పీ? అంటే 3 ఇంగ్లీష్ పదాలు వస్తాయి, ఇంతేమింది రావు. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ బక్కా జడ్సన్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. బాగుండరా? హ్యాపీ రైట్. స్ట్రేట్గా ఇంటర్వ్యూలోకి వెళ్తే ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని ప్రశ్నలు అడగాలన్న మిమ్మల్ని. ముఖ్యంగా మాట్లాడుకుంటే బక్కా జడ్సన్ ఎప్పుడు పిలిచినా స్టూడియోకి వస్తుండే, కానీ స్టూడియోకి రాను అని చెప్పడానికి ఒక కారణం ఉన్నది. అందుకోసం నేను ఇంటర్వ్యూకి వచ్చాను. మీరు చెప్పిన కారణం ఏంది? మీరు ఎప్పుడు పిలిచినా 100% నేను వచ్చేది. అవును. అన్నిటికన్నా ముందుగానే నీ కేఆర్ టీవీని పర్సన్ టీవీలో ఫస్ట్ టైం నేను అనుకుంటున్నా. వేరే ఛానల్లో వచ్చిన కొంచెం సలహాలు ఇచ్చిండ్రు, కొంచెం జాగ్రత్తగా ఉండమని. దీనికి జాగ్రత్త అంటే ఈ మధ్యలో ముఖ్యంగా హైడ్రా నాతో ఎప్పుడు ఒక మనిషిని దగ్గర తీసుకొని వస్తాడు. అవును. ఆ మనిషిని ఒక వ్యక్తులు ఫాలో అయినరు. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయినరు. పోలీసులు ఎక్కువ ఉండే క్యాండిడేట్. తర్వాత 1 రోజు దీక్ష చేసిన తర్వాత కొంత బంద్ అయింది. హైడ్రా ఒకటి, ఇక డైరెక్ట్ సీఎం ఇలా కొన్ని ఉన్నాయి. అంటే ప్రికాషన్ చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్లో మనకున్న ఫేవర్ వాళ్ళే చెప్పారు, బయట వాళ్ళు కాదు, పెద్దవాళ్ళే. జాగ్రత్తగా ఉండు బక్క జడ్సన్ అని చెప్పారు. అంతేనా? అంటే జాగ్రత్త అంటే మరి పోతురు, బయటికి పోతురు, తిరుగుతురు, మీ పనులు మీరు చేస్తారు, కేసు ఏడికంటే ఆడికి పోతురు కదా, మరి ఏమి ఇబ్బంది అయితే లేదు? ఎట్లా? నేను నా జాగ్రత్తలు నేను ఉంటున్నా. జాగ్రత్తలో ఉంటుర్రా? చాలా జాగ్రత్త.
ఎందుకు బక్కా జడ్సన్ గవర్నమెంట్ టార్గెట్ చేసిందా? అంటే వాళ్ళు అభద్రత భావం ఫీల్ అవుతుంది అనుకుంటారు. ఒక బక్కా జడ్సన్కే అభద్రత అదే ఒక బక్కా జడ్సన్ చూసి అభద్రతకు ఫీల్ అవుతారా? అందరూ సరెండర్ అయిపోయారు కదా, అందరు దాదాపుగా సరెండర్ అయిపోయారు. ఒక మనం కనీసం వాళ్ళతోని చర్చలో కూడా మనం పోనీకి సిద్ధంగా లేము. అంటే ఇప్పుడు మన అవసరం అట్లా ఉందనిపిస్తుంది మునుపటి కంటే ఎక్కువ. మునుపు అంటే ఒక 10 మంది ఉంటిమి, ఒకరి తర్వాత ఒకరు. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు ప్రశ్నించేటోళ్ళు లేరు, అడిగేటోళ్ళు లేరు, నిలబడేటోళ్ళు లేరు. నాకు కూడా గట్టిగానే ఉండాలనిపించింది వాళ్ళని చూస్తుంటే. ఓకే, ఇప్పుడు కూడా నేను సెంట్రల్ జోన్ డీసీపీ దగ్గరికి పొద్దుగాలకి వెళ్ళి తిరుగుతున్నా దీక్షల పర్మిషన్ కోసం. దీనివల్ల మీకు ఏమైనా డబ్బులు వస్తున్నాయన్నా? నువ్వు చూడాలి క్రాంతి, నువ్వు ఇంట్లో ఫ్రీగా పోవచ్చు కెమెరాలు పట్టుకొని, నా ఇల్లు మొత్తం చూసుకోవచ్చు. ఏమంటే నువ్వు తీసుకపో, లేకుంటే ఏమన్నా ఉంటే పెట్టి. దీని గురించి బక్కా జడ్సన్ పోరాటం అంతా అంటే ఫస్ట్కి వెళ్ళి ఉన్నాం కదా క్రాంతి, ఫీల్డ్కి వెళ్ళి ఫస్ట్కి వెళ్ళి మనం అట్లా నిలబడిపోయినాం. మెయిన్గా ఏంటంటే తెలంగాణ ఏర్పడ్డాక జనాన్ని ఒక డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ జనం ముందు పెట్టిండ్రు, యువకుల ముందు పెట్టిండ్రు, అనేకమైన ఆశలు చెప్పిండ్రు. వీళ్ళని నమ్మే వాళ్ళు ఉద్యమంకి వచ్చిండ్రు, వాళ్ళకి తెలియదు చరిత్ర చేసి. ఈరోజు వాళ్ళని చివరస్తులు వదిలేసి ఒకడు కేసీఆర్ని పట్టుకొని వెళ్ళిపోయినరు, కొంత రేవంత్ రెడ్డి. ఇవాళ ఎవరు నిలవాలే, వాళ్ళే కన్ఫ్యూజన్, మనం ఎవరు నడుపుతారని. ఈ రోడ్డు అవతల నేను నిరుద్యోగులు రోజు కూర్చుంటారు. మేము ఇప్పుడు జర 1 అవర్ అయితే మేము అంతా కలుసుకుంటాం. నెక్స్ట్ ఏందన్నా మా పరిస్థితి ఏందని అడుగుతాను. నేను ఏమని చెప్పాలి? ఏదన్నా ఒకటి చేయన్నా, ఏదన్నా చేద్దామన్నా, ఇది జాబ్ క్యాలెండర్ వచ్చేట్లేదన్నా అని చెప్పేసి మాట్లాడదు. ఎవరు చేయాలి? నాకు కూడా కొంచెం పర్సనల్ లైఫ్ గడపాలని ఉన్నది, కానీ కంపల్షన్ అయిపోయింది క్రాంతి, వేరే ఏం లేదు. అంటే మీరు ఒక మాటలో చెప్పండి, 10 ఏళ్ళ బీఆర్ఎస్ పరిపాలన బాగుండేనా, ఇప్పుడు ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిపాలన బాగుందా? అంటే 10 ఏళ్ళు రాళ్లతో కొట్టిండ్రు, రాళ్లతో పల్లీలో కొట్టిండ్రు, ఇప్పుడు సుత్తతో తిరుగుతుంది. అంటే ఇదే ఎక్కువ, అంటే ఇరగొట్టుడు దాంట్లో కూడా దీంట్లోనే ఎక్కువ అంటారు. 1 ఇయర్లో ప్యాక్ చేసింది కదా. 1 ఇయర్లో గతంలోకి వెళ్ళి చూసుకుంటే ఏంటంటే గతంలో కూడా అణిచివేతుండే, గతంలో నిర్బంధం ఉండే, గతంలో అన్నీ ఉండే. కానీ ఎందుకో జనము అంత డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నట్టు అంటే ఇప్పుడు వచ్చినాక అంట్రెస్ట్ అనేది అప్పుడు బెటర్గా ఉండే అని జనం ఇప్పుడు అంటున్నారు. ఓకే, అప్పుడు మాకు ఇంత ఇబ్బంది లేకుండే కదా, అప్పుడు రైతు బంధు పడుతుండే, ఒక నిరుద్యోగులు చాలా ఇంట్రెస్ట్గా ఉండే, ఉద్యోగులు ఇంట్రెస్ట్గా ఉండే, గవర్నమెంట్తోని పబ్లిక్ గ్యాప్ ఉండే, పథకాలతో నడిపించేది. కానీ నాకైతే కంటిన్యూ అవుతున్నట్టే అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు 21 జీవో పెద్ద గుద్దిబంద క్రాంతి. 21 జీవోలా ఇప్పుడు నాకు ఎక్కువ నాకు మార్కులు వచ్చినా అలా రానికి వీలు లేదు, ఎస్సీతోనే కొట్టాడాలి. అలా కొట్టాలా నేను నష్టపోయిన పూర్తిగా, నాకు దూరం చేసిండ్రు. ఇలా ఎస్సీ, బీసీ, మైనార్టీ సంఘాలు చాలా ఉన్నాయి ఈరోజు. ఈ బీసీ సంఘాలు ఇవి ఎవ్వరు కూడా 29 జీవో గురించి మాట్లాడాలి. ఇక్కడనే భయంకరమైన లాఠీ చార్జీలు జరిగినాయి. ఇవాళ దాంతో నేను న్యాయం జరగలే. అది ముఖ్యంగా బహుజన బిడ్డలు పెద్ద ఎత్తున నష్టపోయినారు. గ్రూప్ 1లో మాత్రం. అంటే బహుజన బిడ్డలను టార్గెట్ చేసిందా కాంగ్రెస్ ప్రభుత్వం? అన్నట్టే కదా. ఇవాళ అన్నిటికన్నా పెద్దగా ఏంటంటే ఈరోజు బీసీ వాదం ఎత్తుకుంటారు, పెద్ద ఎత్తున గట్టిగా మాట్లాడతారు, బీసీలకు అన్యాయం జరిగిందంటారు, పెద్ద వర్గాలను ఖబర్దార్ అంటారు. కానీ ఎక్కడైతే నాకు పంపకాలు ఉన్నాయో అక్కడ పంపకం తీసుకునే దగ్గర వచ్చి నాకు వడ్డించారు వీళ్ళు. వాళ్ళ స్వార్థం కోసం పెట్టుకుంటారు. కానీ దానికి పెద్ద ఇది ఈరోజు 29 జీవో తీసుకోండి, లేకుంటే 49 మంది ఇయాటికి మన ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల బిడ్డలు మరణించడం జరిగింది. వీటి గురించి మాట్లాడు. అయితే మౌలికమైన అంశాలు ఎక్కడైతే మనకు అవసరం ఉన్నాయో వాటిపైన ఈ సంఘాలు మాట్లాడరు. కానీ ఎక్కడైతే రాని అంటే బంగారు కంచాలు పెట్టిండ్రు, కానీ అలా ఏం వడ్డించకుండా పెట్టిండ్రు. బంగారు కంచాల ఆశ చూపెడుతుండ్రు అంతే సంఘాలు. ప్లేట్ ఒకటే ఉన్నది అంతే, అంతే. దాంట్లో తినడానికి అన్నం, బియ్యం, పప్పు, ఉప్పు ఏం లేదు. ఆ కంచాల కోసమే బంగారు కంచాలు. మళ్ళా బంగారు కంచాలు. మీరు ఇందాక ఈ బహుజన బిడ్డలు బీసీ వాదం అని చెప్పేసి అని అన్నారు కదా, పెద్ద పెద్ద లీడర్లనేమో తిట్టుకుంటూ చిన్న స్థాయి లీడర్లనేమో ఇట్లా చూపెడుతున్నారు అని చెప్పేసి. ఇప్పుడు ఒక వ్యక్తి పేరు తీసుకుంటే లుల్లాయి మల్లి అనేటటువంటి వ్యక్తి, నిజంగా దానివల్ల ఈ బీసీ వాదము లేకపోతే బీసీలు ముంగడబడే అవకాశాలు ఏమైనా ఉంటాయా? బ్రదరు, ఇక్కడనే ఈ రోడ్డు అవతల ఇప్పుడు లాఠీ చార్జ్ ఎక్కడనో జరగాలి. నువ్వు కింద ఎక్కిన కాంచెల్లి అశోక్ నగర్ దాకా దాదాపు 500 మంది పోలీసులు మఫ్టీలు అన్నిటిలో కలిసి ఇక్కడనే లాఠీ చార్జ్ జరిగింది. నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లుల్లాయి మల్లయ్య అన్న పేరు ఆయన, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, వాళ్ళ తరపున నువ్వు మాట్లాడాలి, వాళ్ళకి పోరాడాలి. ఒక్క రోజు ఇక్కడికి రాలేదు. పార్టీలో వదిలేసాయి. నువ్వైతే వీళ్ళ కోసం ఉన్నావు కదా, బహుజన బిడ్డల కోసం అంటున్నావు కదా, బీసీ నినాదం పెట్టుకొని ఊరుకు గంటా బజాయించుకొని తిరుగుతున్నావు కదా.
ఇక్కడ దాకా రాలే. మొన్న 3 రోజుల కింద శనివారం రోజు థర్స్డే బేస్తవారం రోజు పొద్దుగాలకెళ్ళి రాత్రి 8 గంటల దాకా గేట్ కానీ నిలబడ్డాడు. బయట నా దగ్గర విజువల్స్ ఉన్నాయి. బయట గేట్ దగ్గర నిలబడ్డాడు. ఎవరు? లుల్లాయి మల్లాయి. దేని గురించి? అది లోపల ఒకడు వీరాచార్ అనేటోడిని 33 క్రిమినల్ కేసులు ఉంటాయి. 420 కేసు ఉంటుంది, 9 నెలల జైలు శిక్ష ఉంటుంది, దొంగతనాల కేసు ఉంటాయి, అన్ని కేసులు రౌడీ షీట్ ఉంటాయి. అన్నీ ఆ లోపలికి చర్చి లోపలికి పంపారు. డీసీపీతో పోలీసు వాళ్ళతో మాట్లాడి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఈయన వీళ్ళంతా కలిసి పెద్ద మాఫియా వేం నరేందర్ రెడ్డి వీళ్ళంతా కలిసి ఈయన ముందున్నాడు. వాళ్ళేమో వెనకకెళ్ళి ఫోన్లలో నడిపి ఈయన పోయి గేట్ కానీ నిలబడి ఈయన పంచాయతీ చేసులు మాట్లాడు, ఈయన న్యాయము, ఈయన బుద్ధిమంతుడు అన్నీ ఆయనతో ఎత్తుకొని నిలబడి తర్వాత ఏందని తెలిస్తే ఆయన 10 లోపల 1,15,00,000 రూపాయలు చందా పైసలు ఉన్నాయంట. దేని చందా? దేని? చర్చిలో వేస్తారు కదా, చర్చిది అది. ఓకే. చర్చిలో వేసిన పైసలు వాళ్ళు దాచిపెట్టుకుంటారు. అంటే దాచుడు అంటే అకౌంట్లో వేయాలి, ప్రాబ్లం అయితే పెట్టుకుంటారు వాళ్ళు. అకౌంట్ ప్రాబ్లం, ఓకే, బ్యాంకులో వేసే ప్రాబ్లం ఉంటే దానికోసం రిజిస్ట్రేషన్ కోసం మీద వెయిట్ చేస్తుండ్రు. ఈలోపు చర్చి మీద దాడి చేసిండ్రు, వాడు ఎత్తుకొచ్చిండ్రు. ఈ బీసీ మీటింగ్ ఏదో పెట్టినాడు వరంగల్, దానికి వీడు 15,00,000 రూపాయలు అడ్వాన్స్ కింద ఆ రోజు రాత్రి నేను తీసుకొని పోయిందని చెప్పి చర్చికాలు అందరూ అంటున్నారు ఈ రోజు. అంటే నేను అనేది ఏంటంటే ఎక్కడైతే నువ్వు నిరుద్యోగుల కోసం లాఠీ చార్జ్ అయిందో, ఏడైతే ఒక్కసారి నువ్వు ముఖం చూడడానికి నీకు వీలుగాలే. కానీ నువ్వు వాడిని ఒక 33 కేసులు ఉన్నటువంటి క్రిమినల్కు మద్దతుగా నువ్వు వచ్చి లోపల పెట్టి నువ్వు పొద్దుగాలకి రాత్రి వరకు తిరిగి, నాకు అక్కడ వీడియోలు ఫోటోలు అన్నీ ఉన్నాయి. ఎంబడి పడ్డారు అక్కడ ఆడోళ్ళకి అందరు ఎంబడి పడ్డారు. ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చినావు, ఏం చేయడానికి వచ్చినావు అని మొత్తం. అయితే అంత నిలబడ్డారు. మరి వీళ్ళ కోసం నిలబడలే. నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా, తిరుపతి అయినా, పోలీస్ అయినా, ఎవడైనా ఇప్పటికనే డీసీపీ దగ్గర ఉన్నా కదా, పైసలు ఉన్న వాళ్ళను, పైరవి వచ్చిన వాళ్ళను, ఫోన్లు వచ్చిన వాళ్ళను ఫస్ట్ లోపలికి పిలుస్తారు. లోపలికంటే డీసీపీ దగ్గరకైనా, సిపి గారి దగ్గరకైనా, ఎవరికైనా కదా. ఇక్కడ కూడా ఇప్పుడు 33 కేసులు ఉన్నా పర్వాలే. ఎందుకంటే 83 కేసులు ఉన్నోడు రాష్ట్రాన్ని పాలిస్తున్నప్పుడు 33 కేసులు ఉన్నోడు వీవీఐపీఏ కదా. అంతే. ఇప్పుడు ఆయన కోసము ఈ లుల్లాయి మల్లాయి అన్నట్టు ఆయన వచ్చి గంటలతో నిలబడి పైసలు తీసుకొని పోయిందంట. ఇవాళ కూడా ఆయన మద్దతు 3 గంటలు 15 లక్షల కోసం వస్తాడా? నేను అది అడ్వాన్స్ మీటింగ్, అది అడ్వాన్స్ అని అంటే పెద్ద మొత్తంలో ఎంత వస్తుండొచ్చు బ్రదర్? టోటల్గా ఇవాళకి 150 కోట్ల స్కామ్ జరిగింది. దాంట్లో ఎంత? 150 కోట్ల స్కామ్ ఇవాళకి. ఓకే. ఆయన ఎవరు? నా దగ్గర అన్ని టోటల్ 33 కేసులలో డాక్యుమెంట్లు ఏమిచ్చిందంటే హైకోర్టుకు, ఆ కోర్టుకి ఏమని ఇచ్చిందంటే నాకు 2 ప్యాంట్లు, 2 షర్ట్లు, ఒక సైకిల్, 1000 రూపాయలు తప్ప నాకు రూపాయలు లేదని ఇచ్చినోడు ఈరోజు స్కార్పియోలో 3-4 కార్లు, పెద్ద బిల్డింగ్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? 7 ఏళ్ళకి వెళ్ళి నేను 6 రోజులల్లో 1 కోటి రూపాయలు అని చెప్పిన 7 సంవత్సరాల పైసలు తిన్నాడు వాడు. ఈరోజు కేవలం పైసల కోసము వేం నరేందర్ రెడ్డి కానీ, మన సిపి గారు కానీ అందరూ, సిపి గారికి వేం నరేందర్ రెడ్డి చెప్పాడు. సిపి గారి గురించి మనము విజయవాడ ఆయేషా మీరా కేసుకెళ్ళే చూస్తున్నాం. సత్యంబాబు అమాయకుని జైలుకు పంపి ఈసీపీ గారే కదా. ఈయన మొత్తం వీవీఐపీ లెవెల్లో పనిచేస్తారు. దొంగలు, అసలు దొంగలకు గొర్రెల స్కామ్లో తప్పించింది. అసలు దొంగల లక్ష్మారెడ్డి అన్నతోని అరెస్ట్ చేయకుండా ఎస్టీ రవీంద్ర నాయక్ ఏమన్నా అరెస్ట్ చేసి జైలుకు పంపిండు. అసలు దొంగలను వదిలేసిన మాస్టర్. ఇప్పుడు ఆయన అడ్డం పెట్టుకుని చాలా పెద్ద లెవెల్ నడుస్తుంది, స్టేట్ లెవెల్, సీఎం లెవెల్ నడుస్తుంది ఇప్పుడు ఇది పంచాయతీ. ఓకే. మొత్తం ఎన్ని కోట్ల స్కామ్ ఇది బ్రదర్? అంటే రెగ్యులర్ అన్నట్టుగా రెగ్యులర్ అంతా ఇవాళకి 150 కోట్ల క్యాండిడేట్, 150కి 200 కోట్ల క్యాండిడేట్ వేసుకపోయిండని. ఇప్పుడు వేసుకపోయిన దగ్గర పైసలు ఉన్నాయి వీళ్ళతో ఉండాలని చెప్పేసి వీళ్ళంతా సపోర్ట్. టోటల్ నేను చెప్పిన కాంగ్రెస్ సిస్టమ్ అంతా మన ఎంబడి ఉన్నది. రైట్. ఇంకొకటి తెరపైకి వచ్చింది, మీరు ఇప్పుడు పోయి వస్తున్నారు దాని గురించి కూడా. ఇది ఈ నరసింహారెడ్డి గురించి 200 కోట్ల రూపాయల భూమిని ఈయన కబ్జా పెట్టిండు అని చెప్పేసి వాస్తవమా అది? బ్రదరు ఆయననే ఒప్పుకున్నాడు. నాకు కూడా నీ డౌట్ ఉండే, ఒక జర్నలిస్టు ఈయనకు 200 కోట్ల ఆస్తి ఎక్కడదబ్బా అని చెప్పేసి సర్వే నెంబర్ 187 కొండాపూరు ఎక్కడి అబ్బా కాకపోవచ్చు అనుకున్నా. అయితే ఇవన్నీ ఇట్లా నడుస్తున్న సందర్భంలో సడన్గా ఆయనే ఒప్పుకున్నాడు. ఏది కోట్ల కేసు న్యాయం సత్యం గెలిచిందని నాకే పంపించారు. నాకు ఫోటో సత్యం నరసింహారెడ్డి ఆధీనంలో ఉన్న భూమి తిరిగి నరసింహారెడ్డి గెలిచిండు హైకోర్టులో. 2 ఎకరాల 8 గుంటలు కొండాపూర్లా. నాకు అక్కడ దొరికిపోయాను క్రాంతి. ఫోటో పెట్టి అన్నిట్లలో ఫుల్ ప్రచారం చేసుకుంది ఇక నాది గెలిచినా అని ఫోన్ చేసి నాకు అక్కడ దొరికింది. ఐటీ మా సీఎని అడిగిన, ఇట్లా 200 కోట్ల భూమి కొన్నాడంట, మరి మనం ఏం చేయగలుగుతాము అని చెప్పి నేను అడిగితే దీని మీద యూ క్యాన్ ఫైట్ ఐటీ కేసు, ఐటీలో నువ్వు కేసు పెట్టవచ్చు, ఈ పైసలను ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని పిఎంఎల్ఏ కింద నువ్వు కేసు ఫైల్ చేయండి అని చెప్పిండ్రు. చెప్తే నేను పిఎంఎల్ఏ కింద ఈరోజు కేసు ఫైల్ చేసిన. కేసు ఫైల్ చేయగానే ఇమీడియట్గా వాళ్ళు
అంటే ఇక మనం ఆ పేరు టాప్ ఆఫీసర్ కలిసిండు. ఇలా నాకు అందరికి తెలిసింది ఏంటంటే ఈ క్యాండిడేట్ బినామీ, నేను పలాని బినామీ అని నేను ఎందుకు అనాలి, ఆ క్యాండిడేట్ చెప్పని, ఆ క్యాండిడేట్ ఒప్పుకున్నాడు నాదని, కోర్టులో కూడా జడ్జిమెంట్ వచ్చింది, కాబట్టి తప్పించుకునే ఛాన్స్ లేదు ఇక. అంటే నీకు 200 కోట్ల రూపాయలు ఎక్కడ వచ్చినాయి అనేది మీ ప్రశ్న. అంతే కదా, అంతే కదా. నేను నా స్కామ్ సుబ్బారెడ్డి గారు ఎవడు వాడు వీడాడు, నీకు 200 crore ఎక్కడికి వెళ్ళి వచ్చింది, నువ్వు జాగా నీదే 200 కోట్ల ఖరీదు ఉంటుందా ఆ భూమి? కొండాపూరు సర్వే నంబర్ 187, 2 ఎకరాల 8 గుంటలు. అక్కడ దాదాపు 4 లక్షలు 4.5 లక్షలు గజం నడుస్తుంది. 4.5 lakhs గజం బ్రదరు. గెలిచేసి నాకు ఆర్డర్ వచ్చేసింది అని చెప్పి చెప్తుండు. అంటే అప్పటిదాకా మీకు సతమతం ఉండే ఈ ల్యాండ్ ఎవరిది, ఏంది, ఇది వాస్తవమా అవాస్తవమా అని. ఎప్పుడైతే ఈ భూమి నాదే గెలిచిండు అని అన్నప్పుడు క్లియర్ అయిపోయారు. ఇప్పుడు మీరు భూమి కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి అన్నదే మీ ప్రస్తావన. నేను దానికోసమే చూసిన, నువ్వు నాది అనేదాకా నేను చూసిన, నాది అని నువ్వు అనాలనే నేను చూసిన. రైట్. ఇవన్నీ కూడా బక్క జేడ్సన్కు ఏం చెల్లొస్తుంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా? ఒక ఆర్టీఐలో వేస్తే రాని ఇన్ఫర్మేషన్ అంతా బక్క జేడ్సన్ దగ్గర ఎడదొరుతుంది. వాస్తవానికి ఆర్టీఐకి కూడా రాదు. ఒకటి నీకు ఇంకా మంచి ఇస్తా, వారం రోజుల్లో ఇంకా మంచి మంచి ఇస్తా. ఇవన్నీ చాలా దాచుంచినావు అన్నట్టు. చాలా పెద్ద పెద్ద ఉన్నాయి. రైట్. ఎక్కడి నుంచి వస్తాయి ఇక బ్రదరు? ఇప్పుడు మన దగ్గర అందరు తీర్మాన్ మల్లయ్యలు ఉంటారు కదా, క్రాంతిలు కూడా ఉంటారు. ఓకే, ఇస్తారు, ఉన్నారు. ఓకే, క్రాంతిలు చాలా దగ్గర ఉన్నారు, ఇస్తారు. కాబట్టి వాళ్ళని కాపాడుకోవడం కూడా మన బాధ్యత. వాళ్ళని పట్టుకొని పోలీసులు బాగా ప్రయత్నం చేస్తారు, వాళ్ళే చెప్పాను. కాబట్టి ఇంక ఇది చాలా భయంకరంగా అవుతుంది. ఇప్పుడు నిజంగా జర్నలిజం అంటే విలువలు ఉన్నాయా? విలువ తీసేస్తుండ్రు జాంతి. విలువైంది జర్నలిజం, చాలా విలువైంది. లేకుంటే ఇప్పుడు నువ్వు కూర్చుంటున్నావు. ఇప్పుడు మాలాంటి జర్నలిస్టుల మన కూడా ఎట్లా అనే ప్రశ్నార్థకం మీ దగ్గరకు మేము కాపాడుకుంటాం కదా, మా బాధ్యత కదా. ఇదివరకు కూడా కాపాడినాం కదా. దొంగలు కాకముందు మేము ఎంబడి నిలబడతాం, మాకు 10 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు చందా అయ్యింది అని ఒకడు, ఇంకొకడు ఈ ఛానల్ మీ ఛానల్ అని చెప్తే మేము పైసలు ఇచ్చింది ఒకడు. ఈరోజు వాళ్ళంతా ఎవరితోనున్నారు? వాళ్ళని ఇచ్చేసినాం కదా. దూద్ కా దూద్ పానీ కా పానీ అయిపోతూనే ఉంటాయి. ఈరోజు అవి ఎట్లయినా తెలుసా, ఆ 2 ఛానళ్ళు కూడా జనం చూస్తుండ్రు. అవి ఎందుకు చూస్తున్నారు అంటే ఈరోజు అవి జబర్దస్త్ ఖతర్నాక్ కాపీ షో, ఎక్స్ట్రా జబర్దస్త్ ఉండే థర్స్డే ఫ్రైడే 2 పడిపోయినాయి. పడిపోయి వీళ్ళు చూస్తుండ్రు. జర గమ్మ మొనాలిసా ఏదేదో చూపెడుతుంది కదా, జర మంచి కామెడీ పీస్ లెక్క. కాబట్టి కామెడీ ఛానల్స్ అయిపోయినాయి. రైట్. ఈ మొనాలిసా అని అన్నారు కాబట్టి నేను అంటున్నాను, ఆమె మొనాలిసా అనేట ఆమె గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డ, తాండా బిడ్డ. ఆ తాండా బిడ్డను పట్టుకొని ఏమవుతుంది, నువ్వు చేసుకుంటే ఏమవుతుంది, ఏం కాదు అని అన్నాడు. అట్లా అనొచ్చు అంటే కించపరిచినట్టేనా కులాన్ని ఉద్దేశించి మాట్లాడిన? 100% బ్రదర్ చిల్లర్ గారు బ్రదర్ ఆయనకి ఎక్కడ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ లేవు. తెల్లాలేసే సెటిల్మెంట్లు పైసలు. నేను చెప్పినా కదా, ఈరోజు నువ్వు ఎంత పెద్ద సెటిల్మెంట్, ఒక గేట్ దగ్గర, ఒక చర్చి గేట్ దగ్గర ఎవరు ఉంటారు పైసల కోసం? బిచ్చపోలు ఉంటారు నాకు తెలిసి. బిచ్చపోలు తప్పేవారు, బిచ్చగాన్ లెక్క నిలబడ్డాడు. లిటరల్గా బిచ్చగాన్, నా ఫోటోని వీడియోలు చూపిస్తా, బిచ్చగాన్ లెక్కన లిటరల్గా నిలబడ్డాడు. ఆ వీడియోలు వేస్తే ఈ వీడియో కింద వేస్తాం మేము, ఇస్తా దానికి. లిటరల్గా బిచ్చగాన్ లెక్కనే నిలబడ్డాడు. ఇక దాన్ని ఏమంటారు అంటే దిగజారిపోయిన వాల్యూస్. ఎమ్మెల్సీ కదా బ్రదర్, వాస్తవం చెప్తుంటావా? సత్య ప్రమాణంగా చెప్తున్నా. నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చిన, ఇక్కడ ఇచ్చిన. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కూడా ఇయ్యలే కాబట్టి నేను ఇచ్చిన. ఆయన గెలవలే బ్రదర్. ఇగో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నువ్వు గూగుల్లో కొట్టు, 50+1 రావాలి. 50% రాలే, నాకు 38% ఓట్లు వచ్చినాయి. పోలైన ఓట్లల్లో 38% వచ్చినప్పుడు రీఎలక్షన్ పెట్టాలి. ఆయన గెలవలే. అందుకని ఇవాళగా వెబ్సైట్లో కూడా పెట్టాలి. ఒరిజినల్గా ఆయన గెలవలేదు. ఆయన తొండిగా కూర్చుండు, మొండిగా కూర్చుండు అంతే. ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. రైట్. బీఆర్ఎస్ నుంచి మీకు ఏమైనా సపోర్ట్ ఉందా? 100% లేదు. 100% లేదు. క్లియర్ అయింది. 1000%. అంటే బక్క జోడ్సన్ ముంగడ పెట్టి బీఆర్ఎస్ ఆట ఇస్తుంది ఈ ఆట అంటే క్రాంతి రూలింగ్ గవర్నమెంట్ వదిలేస్తున్నా. నాకు ఇప్పుడు ఫోన్ చేస్తారు రూలింగ్ గవర్నమెంట్లో అందరు మంత్రులు అందరు తెలుసు. ఒక రేవంత్ రెడ్డి కొంతమంది 2-3 మంత్రులు, దండుపాలెం బ్యాచ్ తప్ప దాదాపు అందరు తెలుసు. నేను రూలింగ్ గవర్నమెంట్ కామ్గా కూర్చుంటే నా పని నేను చేసుకుంటా కదా. ఆ బీఆర్ఎస్ల కంటే ఎక్కువ వస్తుంది కదా క్రాంతి. ఇక్కడ బఠానీలో సరే ఏమున్నాయి బఠానీలు, ఇక్కడ బఫే వస్తాయి కదా. నేను బఫే వదిలేసుకొని బఠానీలకి ఎంత కాచపడతా. రైట్. ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మిమ్మల్ని పిలిచి రాజర్సన్ ఇట్లా కాదుగా అని చెప్పేసి తగ్గవద్దు అని అనుకుంటే కాంప్రమైజ్ అవుతారా? ఇప్పుడు దాని ఐడియాలజీ పోయింది క్రాంతి. నాకు ఐడియాలజీ, పార్టీ ఐడియాలజీ పోయిందా, నాయకులకు ఐడియాలజీ పోయిందా? పార్టీనే ఐడియాలజీ పోయింది. ఎప్పుడైతే అంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అవన్నీ నేను చూసి వచ్చిన, అవన్నీ ఇప్పుడు అనవసరం. కానీ నువ్వు బంగారు లక్ష్మణ్ ఓటుకు నోట్ల అంటే tehelka.comలో ఆయన ఆఫీస్కి వచ్చి ఏవో 2 లక్షలు 3 లక్షలు పట్టించి ఆయన ఉరికమ్మ ఎక్కిచ్చేసినాం అంటే రాజకీయంగా.
అసలు రెడ్ హ్యాండ్గా ఈయననే కట్టెలు తీసుకుపోయి 2 గంటల సేపు మాట్లాడి చర్చ చేసి అన్ని కెమెరాలు బంధించిన తర్వాత అసలు వ్యక్తిని ముఖ్యమంత్రి చేసిండు మీరు, మీకు ఇక ఎథిక్స్ ఎవరున్నారండి అసలు లీడర్ ఎవరుండి కాంగ్రెస్ పార్టీలో మనం మాట్లాడుకుందాం. సరే ఈయన పైసలతో దొరికిండా లేకపోతే కొన్ని నోట్ల కట్టలు దొరికిండా 2 గంటలు మాట్లాడిండా పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని మించిన లీడర్షిప్ ఉన్న లక్షణాలు ఉన్న పర్సన్ ఎవరు? బ్రదర్ ఆయనకు లీడర్ ఏంది, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మల్లికార్జున్ కంటే పెద్ద లీడర్ లేరా? మల్లికార్జున్ ఖర్గే కంటే పెద్ద లీడర్ లేరా? ఏఐసిసి ప్రెసిడెంట్ ఇయనికి మల్లికార్జున్ ఖర్గేకి ఎందుకు ఇచ్చారు? కాబట్టి ఆ కుర్చీలో కూర్చోబెడితే ఎవరైనా అయితే ఈయనకంటే ఇంకా బాగా చేసేటోళ్ళు ఉన్నారు, ఈయనకంటే ఇంకా బ్రహ్మాండంగా చేసేటోళ్ళు ఉన్నారు. ఎవరున్నారు మీరు పేరు చెప్పండి. ఒకవేళ మీకు రేవంత్ రెడ్డి ఉండడం ఇష్టం లేదు, ఎవరిని పెడదాం జడ్సన్ అని చెప్పేసి మిమ్మల్ని అడిగిరు అనుకోండి పబ్లికే, మీరు ఎవరిని రిఫర్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో అంత పెద్ద లీడర్ ఎవరు ఉన్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తా, కోమరెడ్డి వెంకరెడ్డి చేస్తా, దామోదర్ రాయనరసింహ చేస్తా, బట్టి విక్రమార్కది చేస్తా, శ్రీధర్ బాబుది చేస్తా. పొంగులేటి కూడా బతికొచ్చినోడు. పొంగులేటిది మనం ఏం చెప్తా, కట్టర్ కాంగ్రెస్ కు మీరు సపోర్ట్ చేస్తారు అంతకంటే కట్టర్ కాంగ్రెస్ వీళ్ళంతా బతికొచ్చిన వాళ్ళు. ఇవాళ ఇల్లు ఉన్నారు, రేపు ఎండ్లోకి పోతారు. ఇలా వీళ్ళే ఇంట్లో శాశ్వతం కాదు కదా, రేపు బీజేపీకి పోతారు. రైట్. ఈ కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే ఉందో సోనియమ్మ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళు రేవంత్ కు అపాయింట్మెంట్ ఇస్తలేరు అని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలు ఈ అపోజిషన్ పార్టీ చక్కలు కొట్టిస్తున్న అంశాలా లేకపోతే నిజమేనా? ఇది ఒకటి, రాహుల్ గాంధీ అసంతృప్తితో ఉన్నాడు. దేనికి అంటే ఈయన బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్లకు జాయిన్ చేసుకునే ఎమ్మెల్యేలను చేసుకోవద్దన్నాడు ఆయన సీరియస్గా. చేసుకోవద్దన్నగానే ఆయన సీరియస్గా ఇదయ్యండు. ఆయనకు ఇష్టం లేదు, కానీ కేసీ వేణుగోపాల్ తక్కిన వాళ్ళందరికీ ప్యాకేజ్ ముట్టోళ్ళందరికీ ఇంట్రెస్ట్. ఆయననే మంత్రి పదవులు పడనిస్తలేడు, రాహుల్ గాంధీ ఎక్స్పాన్షన్ కానిస్తలేడు. అందుకని ఆయన బ్లాక్మెయిల్ చేస్తుండు బీజేపీలో నూకే కలుసుకుంటా. మొన్న దల్లాసులో కూడా కలిసింది అది ఎన్డీఏ మీటింగ్. మీకు చంద్రబాబు నాయుడు, ఫడ్నవీస్ను వీళ్ళందరినీ కలిసి వీళ్ళ త్రూ కాంగ్రెస్ పార్టీకి మెసేజ్ పంపుతుండ్రు, నువ్వు నాకేమన్నా చేస్తే మాత్రం కానీ ఎమ్మెల్యేలు ఎవరు పోయేటట్టు కనబడతలేదు ఆయన. రైట్. ఈ దావోస్ విషయం తీసుకొచ్చారు కాబట్టి ఈ దావోస్లో 1,58,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయా అని చెప్పేసి అన్ని ఈ మెట్రో పిల్లల మొత్తం బ్యానర్లు అంటించారు. వచ్చినాయా బ్రదర్? క్రాంతి, నీ దగ్గర ఎంతున్నా నా దగ్గర ఎంతున్నా మన దగ్గర ఎంతున్నా కానీ ₹1,00,00,000 కంటే ఎక్కువ ఉండే అని అయితే నేను అనుకుంటున్నా. మన ఇద్దరం కలిసి చరి 10 కోట్లు నేను ఇన్వెస్ట్మెంట్ నీ దగ్గర పెడుతున్నా అని ఇద్దరం ఎంఓయూ చేసుకున్నాం. దాని మీద మన కెమెరామెన్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ కేసు బక్క జెడ్సన్ క్రాంతితోని ₹1,00,00,000 ఆయన దగ్గర లేవు కానీ 10 కోట్ల ఎంఓయూ చేసిండు, మా మోసం చేసి కేసు పెట్టమన్నాడు. లీగాలిటీగా నిలబడది, ఎందుకంటే ఎంఓయూకు లీగాలిటీ లేదు. అది అగ్రిమెంట్కి ఉంటుంది, కాంట్రాక్ట్కి ఉంటుంది. ఈ రెండింటి కూడా లేదు. ఇంకోటి 100% నువ్వు రాసుకో, తెలంగాణకు వీళ్ళు చూపెడితే చాక్లెట్ కంపెనీ కూడా రాదు. చాక్లెట్ కంపెనీ కూడా రాదు. చాక్లెట్ కంపెనీ కూడా వీళ్ళు తేలేరు. వీళ్ళకి ఆ సబ్జెక్ట్ లేదబ్బా బ్రదర్. మినిమం నాలెడ్జ్ హైదరాబాద్ +1 చైనా ఆట, దాని అర్థం ఏందో చెప్తారా? ఏ బ్రదర్, ఇక ఐటమ్ రాజా అయినా ఎవరు నమ్ముతలేడు. చైనాతో పోటీ వద్దబ్బా, చైనాతో వదిలేసేయి. నువ్వు పక్క రాష్ట్రంతో పోటీ పడే సీన్ లేదు నీకు, పక్క రాష్ట్రంతోనే పోటీ పడే సీన్ లేదు నీకు బ్రదర్. మనం సింపుల్గా ఒకటి లా అండ్ ఆర్డర్ మనం చూస్తే, నువ్వు గూగుల్లో కొడితే లా అండ్ ఆర్డర్ ఇన్ తెలంగాణ అని ఫస్ట్ వాడు అప్పిచ్చేటోడు ఏం చూస్తాడు, నువ్వైనా నేనైనా లోన్ తీసుకునే ఉంటాను. నేను లోన్ తీసుకున్నా, నా పర్సనల్ బయోడేటా చూస్తాడు. పర్సనల్ బయోడేటా వాడు ఏం కొడతావా, తెల్లోడు చాలా ఖతర్నాక్ ఉంటాడు. పలానా దగ్గర వాడు పలానోడు వచ్చిండు, ఈ రేవంత్ రెడ్డి అని చీఫ్ మినిస్టర్, ఈయన మీద ఉన్న క్రైమ్ బ్యాక్గ్రౌండ్ అని కొడతాడు. హీఈస్ హ్యావింగ్ 83 క్రిమినల్ కేసెస్, అవుట్ ఆఫ్ దెమ్ 72 కేసెస్ ఆర్ మోర్ క్రిమినల్, శిక్షార్హుడు ఖచ్చితంగా అని చెప్పేసి ఫస్ట్ వస్తుంది. అమ్మ పోయి అమ్మ వీడి దొంగ, వీనికి ఎట్లా ముఖ్యమంత్రి ఇచ్చినట్టు ఫస్ట్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ తిట్టుకుంటారు. నెంబర్ 1. రెండవది, హైదరాబాద్లో అక్టోబర్ 27కి వెళ్ళి నవంబర్ 28 వరకు కర్ఫ్యూ ఉండే. అది నీకు తెలియదు, నాకు తెలియదు. కర్ఫ్యూ ఉండే 144 సెక్షన్ లిటరల్గా. ఇది ఖైదాల మీద పెట్టిన, ఇంటర్నెట్లో పెట్టిండ్రు. నవంబర్ 2వ తారీఖు అమెరికాల మిస్టర్ లోకేష్ దీపావళి పండుగ వదిలేసుకొని, అంటే ఆయన వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక మొదటి పండుగ దీపావళి వదిలేసుకొని అమెరికాలో హైదరాబాద్కు చెందినటువంటి 100 మంది ఇన్వెస్టర్స్తోని మీటింగ్ పెట్టి ఏమని పెట్టిండు అక్కడ, హైదరాబాద్లో శాంతి భద్రతలు లేవు, ఇంకో 144 సెక్షన్ ఉంది చూపించిండు. హైదరాబాద్తో ఇల్లు గులగొట్టింది చూపించిండు. ఆడ ఫ్లాట్లు అమ్ముడుపోతలేవని చూపించిండు. ఇవన్నీ చేసి ఈరోజు అక్కడ పోయే పరిస్థితి లేదు, మీరు మొత్తం ఆంధ్రాకు రాని అని చెప్పేసి షిఫ్ట్ పెట్టుకుంటారు. హైదరాబాద్ తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా హైగా ఉంది, అందరికంటే ఇండియాలోనే హైలైగా ఉంది అని మన చంద్రబాబుతో చెప్పించుకుంటే ఏంటంటే ఈయన కుర్చీకి నీళ్ళు వస్తున్నాయని చెప్పించుకుండు. ఇంకొకటి
డల్లాస్ పెద్ద కుట్ర ఏంటంటే ఇలా చాలా మందికి అర్థమవుతలేదు 1,00,000 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి హైదరాబాద్లో. అయితే చెరువులో కట్టినాయి పెద్ద పెద్దోళ్ళే, నీకు లెజెండోని కానీ నీకు పెద్ద టాప్ వాసవి ఉంది కానీ మన ఎవరిని టచ్ చేయలే, చెరువులో ఉన్నాక టచ్ చేయలే. రంగనాథ్ స్పెషాలిటీ అంటే రంగనాథ్ సివి అండ్ స్పెషాలిటీ ఒక చర్చ జరగాల్సిన అవసరం, వాళ్ళ పేర్లు ఎవరు తీస్తలేరు. వీళ్ళిద్దరు కూడా ఆయేషా మీరా కేసులో ఉన్నోళ్ళు, అంటే వివిఐపి కల్చర్కు ఇంపార్టెన్స్ ఇచ్చేటోళ్ళు వీళ్ళు. వివిఐపి నేరస్తులకు శిక్షించేటోళ్ళు కాదు వీళ్ళు. అయితే వీళ్ళిద్దరిని ఇక్కడ పెట్టుకున్నారు 2 పిల్లలుగా పెట్టుకొని కిందికెళ్ళంతా కులగొట్టుకొని వచ్చేసారు. ఈ రోజు వీళ్ళు కబ్జా చేసిన భూములు కూడా అమ్ముడుపోయే పరిస్థితి లేవు కాబట్టి అమ్ముడు పోవాలి. ఏం చేయాలి? 1,75,000 కోట్లు వచ్చేసినాయి అని పోస్టర్లు వేపియాలి, పెద్ద పెద్ద రిసీవింగ్లు చేసుకోవాలి, చంద్రబాబు నాయుడుతో స్టేట్మెంట్ ఇప్పియాలి. ఎందుకంటే చంద్రబాబు దగ్గర ఉన్న మనుషులు కూడా ఇక్కడ ఇన్వెస్టర్ పెట్టినరు, ఆ భూములు అమ్ముడు పోవాలి. అందుకనే తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హై అనే స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇవ్వడం వెనుక ఉన్న అసలు కారణం ఇదే. ఈ 1,75,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా కేవలము ఈరోజు కుక్క బెదిరించి చెప్పులెత్తుకపోయినట్టుగా ఈరోజు ఆ కంపెనీ వస్తున్నాయని చెప్పి చూపించి ఇక్కడ ఫ్లాట్లు అమ్మనికి మళ్ళీ రియల్ ఎస్టేట్ వెంచర్ ఎక్కువ. కానీ తెలంగాణలో ఎవరు ధైర్యం చేస్తలేరు. ఇవాళకి ఆ గాయాలు మనలే లేదు, రియల్ ఎస్టేట్ అస్సలే లేదు, అస్సలు నడుస్తలేదు. ఊబర్ ఓలా నడుపుతున్నారు. రిజిస్టర్డ్ బర్గర్ ఆఫీస్ బయట డాక్యుమెంటరీ రైటర్స్ ఉంటారు కదా, వాళ్ళు లిటరల్గా వాళ్ళు వదిలేసి రోజు 2 అవుతుంది. అవి గిఫ్ట్ హౌస్ ఇల్లు, పాత ఇల్లు కొనగల అమ్మకాలు, గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు, ఇవి తప్ప అవి 2 వస్తున్నాయంట. ఆ 2 అక్కడ 10 మంది డాక్యుమెంట్ రైటర్స్ ఉంది. ఎంతమంది పోతారు? నెలకు 1-2 వస్తే ఎక్కువ ఒక్కొక్క డాక్యుమెంట్ రైటర్. ఓకే, అంటే మూల కారణం ఏమై ఉండొచ్చు అంటారు రియల్ ఎస్టేట్ మీద దెబ్బపడడానికి హైదరాబాద్లో పర్టికులర్గా? కూల్చివేతలు, హైడ్రా కూల్చివేతలు ఒక ఎగ్జాంపుల్ చెప్తా క్రాంతి, చాలా డేంజర్. నీవు ఇప్పుడు పటాన్ చెరువు పెద్ద చెరువు ఉన్నది, నేను అక్కడ లిటరల్గా పోయినా. పటాన్ చెరువు పెద్ద చెరువు వెనుక కూల్చివేతలు అయినాయి. కూల్చివేతలు అయినాక ఇట్లా చెరువు ఉంటుంది, చెరువు మధ్యలో ఒక రోడ్డు వస్తుంది, మళ్ళీ ఇటు చిన్న చెరువు ఉంటుంది. అయితే చిన్న చెరువు ఏదైతే ఉందో ఇవి ప్రైవేట్ ప్లాట్లు, ఇక్కడికి ఒరిజినల్గా ఆనకట్ట. నీకు ఇక్కడ ఇయ్యాలి దాకా నీవు అక్రమం అంటావు. కమిషనరు, హైడ్రా కమిషనర్ అక్రమం అంటారు. అక్రమం అనేది నా అక్రమం అంటే నువ్వు చూపించాలి కదా. ఇగో ఈ చెరువు బౌండరీ, ఇది ఎఫ్టీఎల్ అని నువ్వు చూపించకుండా ఎట్లా కూలగొట్టావు? ఇవాళ దాకా ఎఫ్టీఎల్ చూపించాలి, మీరు అర్థం చేసుకోండి. అయితే ఈ చెరువు ఇట్ అయింది కదా, మధ్యలో రోడ్డు వచ్చింది కదా, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా, నెక్స్ట్ కూలగొట్టేటి ఇవే ఎఫ్టీఎల్ ఇక్కడ దాకా వస్తుంది. కానీ ఇక్కడ దాకా వస్తుంది చెప్పరు. అట్లా 60 గజాల రేటు ఉన్నాయి ఇవి. రేవంత్ రెడ్డి వాళ్ళన్న 5,000కు 6,000కు గజం చొప్పున మొత్తం కొనేసారు. అయితే ఎవడైతే కొననీకి తెగబడ్డాడు చూసినావా, మేము అమ్మమ్మ అన్న చూసినా కొంచెం పైకి పోయినాను, వాళ్ళ దగ్గర ప్రతి 250 గజాలకు 50 గజాలు కమిషన్ ఇళ్ళకు. నేను అక్కడ లిటరల్గా ఉన్నా, నా ముందే అవుతుంది. అక్కడ శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సురేందర్ రెడ్డి ఇద్దరు వచ్చిండ్రు, తిరుపతి రెడ్డి మనిషి పేరు చెప్పి. వాళ్ళు ఎంబడి గవర్నమెంట్ అఫీషియల్స్ తిరుగుతారు. అక్కడ ఏంది వాళ్ళు ఎందుకు ఉన్నారంటే తిరుపతి రెడ్డి మనుషులు వాళ్ళకి 50 గజాలు ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు సర్వే నడుస్తుంది అని చెప్పారు. నేను 50 గజాలు ప్లాట్ తీసుకొని 50 గుడిసె కూడా పడదు ఏం చేసుకుంటే అట్లా సర్వే చేసేదే. అందుకన్నా ఈ 200 ఇట్లా జరుపుతారంట, జరిపి ఒక దగ్గర ఒక బిట్టి చేస్తారంట. ఒక దగ్గర బిట్టి చేసి ఓహో హైడ్రా వెనుక ఉన్న ఇంకో మతలబ్ ఇది డల్లాస్ వెనుక కథ అది. అంటే వీళ్ళు ప్రతి డెవలప్మెంట్ కనిపించేది ఒకటి అయితేనేమో వెనుక తెర వెనుక జరిగే కథ ఒకటి ఉన్నది. అంతే, నువ్వు పోవచ్చు, మీరు అక్కడికి వెళ్ళొచ్చు, వెళ్తే మీరు చూడవచ్చు. ఆయన కూల్చివేతలు అయింది కూడా సాఫ్ అయిపోయింది. నాకు లేట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా ప్లాట్లు ఆ నీళ్లు అన్నున్నాయి, ఆర్టీసీ కాలనీ అని ఉండేదంట. ఇవాళకి దానికి ఎఫ్టీఎల్ ప్రకటించలేదు. నువ్వు ఎఫ్టీఎల్ ప్రకటించిన తర్వాత కదా కూల్చివేతాలే. ఇప్పుడు రంగనాథ్ గారు ఇల్లు దగ్గరకు వచ్చే వరకు, ఆయన ఇంటి దగ్గరకు వచ్చే వరకు నా ఇల్లు బఫర్ జోన్లో లేదు, నా ఎఫ్టీఎల్ స్టోరీ చాలా బాగా చెప్తాడు. మరి బంది అంతా నా ఇల్లు బఫర్ జోన్ ఉండొచ్చు, కూలగొట్టమని చెప్తుండ్రా? నువ్వు ఇవాళ పేపర్ చూపించాలే. రంగనాథ్ గారిని అర్థం చేసుకో, ఇవాళ దాకా రంగనాథ్ అంటే ఇల్లు పేపర్ చూపించాలి, ఆయన ఇంటి డాక్యుమెంట్లు తక్కిన వాళ్ళందరూ చూపెట్టిండ్రు. ఎందుకు చూపించాలి? 101% రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్లోనే ఉంది. అది లేకుంటే నేను ఇలా జైలు ఉండేటోని. రంగనాథ్ చరిత్ర తెలుసు కదా మనకు. 100% ఉండేటోని. నేను చాలా జాగ్రత్తగా చేసిన. ఇది ఇలా హైడ్రా పేరు మీద నడుస్తుంది. 100% ఒక మాఫియా నడుస్తుంది, మాఫియా నడిపిస్తుండ్రు. అంటే ఇప్పుడు ఇవన్నీ అంశాలు గమనిస్తే క్లియర్గా ఇక్కడ ప్రజలకు మంచి జరిగే అంశాలు ఏవి తెరపైన ఉన్నట్టుగా కనిపిస్తలేవు. మరి నిజంగా ప్రజలకు మంచి చేసే చిత్తశుద్ధి ఉందంటారా లేదంటారా గవర్నమెంట్కి? వాళ్ళ స్వార్థం కోసమే క్రాంతి. టోటల్ గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్క క్రాంతి వాళ్ళకి రియల్గా ప్రజలకు మంచి చేయాలంటే ఫస్ట్ చీఫ్ సెక్రటరీని మార్చాలి. గతంలో
క్వశ్చన్ పేపర్ లీక్ అయిన కేసులో నువ్వు బరాబర్ ఎంక్వైరీ చేయలేదు. గొర్రె స్కామ్లో బరాబర్ సిబిఐ ఆనంద్కి మళ్ళీ రెండోసారి బీఆర్ఎస్లో ఉన్నందుకు మళ్ళీ నువ్వు ఎట్లా పోస్టింగ్ ఇస్తావు? జయేష్ రంజన్ అంటే 10 ఏళ్ళు నువ్వు కేటీఆర్ సింపుల్ క్రాంతి. ఇది పెద్ద పెద్ద వివాదాస్పదమైన అంశం అయితే నేను చెప్పేది. కేటీఆర్ ఏం సాధించలే, కేటీఆర్ ఒక్క ఫ్యాక్టరీ కూడా తేలే. నేను కూడా అంటున్నా తేలేదని, రేవంత్ అంటున్నారు, నేను కూడా అంటున్నా, ఓకేనా? తేలే. ఆయన ఎంబడి ఎవరు పోయినరు? ఈ లాబింగ్ అంతా ఎవరు చేసి? జయేష్ రంజన్ చేసింది కదా. మరి జయేష్ రంజన్ ఏం సాధించినా నువ్వు ఎంబడి పెట్టుకొని తిప్పుతున్నావు? కేటీఆర్ ఫ్యాక్టరీ తెలియదని నువ్వు అంటావు. మరి కేటీఆర్ ఎంబడి, కేటీఆరే ఆయనను ఒక ఐటీ నిపుణునిగా, ఒక సెక్రటరీగా ఆయనకు ఆ లాబింగ్ తయారు చేసి ఇచ్చినోడు, మరి ఆయన నువ్వు వేసుకొని ఎందుకు తిరుగుతున్నావు? ఓకే, నీకు హైదరాబాద్లో శాంతి భద్రతలు లేవు. ఏ కవిత అప్పుడు ఇది చేసిందో ఆ సిపిని మళ్ళీ తీసుకొచ్చుకుని నువ్వు ఎందుకు పెట్టుకుంటున్నావు? తెలంగాణ పరిపాలన బాగానే లేదు, ముఖ్యమంత్రి దింపేసినాం. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఎవరు? చీఫ్ సెక్రటరీ. మరి ఆమెను ఎక్కడ కొనసాగిస్తున్నావు? అంటే కేసీఆర్ పెట్టిన మంత్రులందరూ ఆఫీసర్స్ అంతా నీతి నిజాయితీతో పనిచేసినప్పుడు ఆయన పరిపాలన బాగుందని నువ్వు ఒప్పుకోవాల్సిందే కదా. అవును, అయితే అదన్నా ఒప్పుకోవాలి, లేకపోతే ఇదన్నా పరిపాలన బాగాలేదన్న ఒప్పుకోవాలి. మరి నువ్వు వాళ్ళ కొనసాగిస్తున్నట్టే వాళ్ళు బాగా పనిచేసినట్టే కదా. వీళ్ళతో బాగా, మరి వీళ్ళ మంచి పనితనం ఎక్కడ తెలిసింది నీకు? ఇప్పుడు శాంతకుమార్ కానీ, సిబి ఆనంద్ కానీ, రంగనాథ్ కానీ, వీళ్ళందరి మంచి పనితనము నీకు ఎక్కడ తెలిసింది? నీకు వాళ్ళు బాగా పనిచేసినట్టే కదా, చేస్తేనే కదా తెలియదు. వాళ్ళు అక్రమాలు చేసినప్పుడు మరి నువ్వెందుకు కొనసాగిస్తున్నావు? అంటే నువ్వు అక్రమాదారునువా? వాడు మంచి అయితే మరి కేసీఆర్ పాలన మంచిదే కదా. ఈ లాజిక్ ఎవరు పడతలేరు, నా బీఆర్ఎస్ పడతా, నా బీజేపీ పడతలేరు. ఇవాళ నువ్వు డల్లాస్కు తీసుకుపోయింది జయేష్ రంజన్ రెండోసారి తీసుకుపోయినావు అంటే కేటీఆర్ మంచి పని చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా. రైట్. మొత్తానికి బక్క జడ్సన్ గారు చెప్తున్నటువంటి అంశాలన్నీ గమనిస్తే కూడా టోటల్ ఈ ఇంటర్వ్యూలో వచ్చిన ప్రతి అంశం కూడా, ప్రతి తన నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాట కూడా అమూల్యమైందే. ఎందుకు అనంటే గవర్నమెంట్ చేస్తున్నటువంటి తప్పిదాలు, గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలుగా ఉన్నవారు, మంత్రులుగా ఉన్నవారు, ముఖ్యమంత్రి సైతం చేస్తున్నటువంటి తప్పిదాలను బయటపెట్టేటటువంటి ప్రతిరోజు చేస్తా ఉన్నాడు. రైట్. ఇంకొక అంశం కూడా చెప్తాదని చెప్పండి. ఇప్పుడు మనం మహిళ నింగిలో సగం నేలలో సగం అని మనం అంతా అంటాం, మహిళలు అందరినీ అర్థం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఒక కలెక్టర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక కలెక్టర్ ఎంతో కష్టపడితే మెజిస్ట్రేట్, క్లాస్ 1 మెజిస్ట్రేట్ ఆఫీసర్ను పబ్లిక్లో పట్టుకొని ఒక రెవెన్యూ మంత్రి పొంగిలేటి అంటాడు, నేను ఇది కొనసాగుతుందేమో అనుకున్నాను. బాజాప్త యూజ్లెస్, నాన్ సెన్స్, వేర్ ఇస్ దట్ ఎస్పీ అంటే ఇంక 3 ఇంగ్లీష్ పదాలు వస్తాయి, ఇంత ఏమిటి రావు. బహిరంగ తిరిగితే ఇలా ఐఏఎస్ సంఘాలు మాట్లాడాయి, ఉద్యోగ సంఘాలు, పమేలా సత్పతి. అదే మీరు వికారాబాద్ కలెక్టర్ మీద అయితే అందరు మాట్లాడతారు. ఎందుకు? సీఎం చేపించింది ఆ ధర్నా కాబట్టి. వికారాబాద్లో కలెక్టర్ మీద దాడి జరిగినప్పుడు ఉద్యోగ సంఘాలు అందరూ గొంతెత్తారు. అది ఆయన ఈయన చెప్పారు. నేను మహిళా కమిషన్లో కేసు ఫైల్ చేసిన, రిజిస్టర్ కూడా అయింది పొంగిలేటి మీద. దీని మీద మాట్లాడలే. ఇది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది దీని మీద ఎక్కడ చర్చ కూడా జరుగుతుంది. చెప్పండి. అయితే ఖచ్చితంగా ఫస్ట్ దీనిపైన ప్రభుత్వం ఇమ్మీడియట్గా బర్తరఫ్ చేయాలి. పొంగిలేటి అన్నీ వదిలేసి, కాంట్రాక్టులు గింట్రాక్టులు అన్నీ వదిలేసి, కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ఇట్లా నువ్వు దాడి చేసి, మీరు మహిళను చూడకుండా కించపరిచి మాట్లాడినా మళ్ళీ ఆమెకు ఎట్లా ఒత్తిడి చేసి నాకు ట్వీట్ పెట్టింది, నేను మానసికంగా ఎదుర్కోగలుగుతా అని. అది కూడా డిలీట్ చేయించారు. అవును. ఇక అంతకు మించిన ఒత్తిడి ఏముంటుంది చెప్ప ఒక ఆఫీసర్ మీద, ఒక కలెక్టర్ మీద? అంటే ఎందుకు అన్నట్టు మంత్రులకు అనుభవం లేకనా, మంత్రులు చేసిన అనుభవం పక్కన కొవ్వు. వీళ్ళు ఏం కష్టపడకుండా వచ్చిండ్రు, ఏ ప్రభుత్వం రూలింగ్లో వస్తే ఆ ప్రభుత్వంలో పోయి కూర్చుంటుండ్రు, డబ్బు సంపాదించుకుంటుండ్రు. వచ్చుడే 7,000 కోట్ల రైతు బంధు పైసలు పాత బిల్లుల కింద దొబ్బేసిండ్రు. మళ్ళా మొన్న ఇప్పుడు ఆ లంబడోళ్ళ భూములు గుంజుకుండ్రు. ఇక్కడ మన సంగారెడ్డి దగ్గర రామచంద్రపురంలోనూ రంగారెడ్డి వాళ్ళు ఏదో ఊరు మర్చిపోయాను, ఈ 2 ఊర్లలో గుంజుకున్నారు. ఇక ఏమున్నది? కాబట్టి డబ్బులు రేవంత్ రెడ్డి ఫ్రీగా వదిలేసిండు. నువ్వు ఎంతో తింటావో తిను, ఆయన దగ్గర ఉన్న వాళ్ళను. ఇక వేరే వాళ్ళని దగ్గర కూడా రాణిస్తలేరు. 3-4 మంత్రులను మాత్రం ఫుల్ ప్యాక్ చేసుకుంటూ తింటుండ్రు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండ్రు. అసలు ఇమీడియట్గా తొలగించాలి. నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఒక పరిపాలన ఫ్లేవర్ కనబడతలేదు ఎక్కడ, లేనే లేదు అసలు ఇది. కాబట్టి చాలా పెద్ద అంశము. నా బాధ ఏంటంటే ఉద్యోగ సంఘాలు మౌనంగా ఉన్నాయని నా బాధ. ఇంట్లో అంత నిర్బంధం ఉందా? ఒక మహిళ ప్రతి అంశాలు కూడా ఈ మరి గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రత్యర్థులు ఎందుకు దీన్ని పెద్దగా చూపిస్తలేరంటే, ఇప్పుడు వాళ్ళదే వాళ్ళు చెప్పుకోలేకపోతుర్రు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చీఫ్ సెక్రటరీని తొలగించలే, సిపి కొనసాగుతుండు, వీళ్ళంతా జయశ్రాంగ్ కొనసాగుతుంటే మా పాలన బాగున్నట్టేనే వాళ్ళు కొనసాగిస్తున్నారు. కానీ వీళ్ళే చెప్పుకుంటలేదు కదా, మనం చెప్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ టైం మనం బ్రేక్ చేసినాం. ఇది అట్లీస్ట్ వీళ్ళని అనాలి, నిజంగా వాళ్ళు అనుకోవాలి కదా. వాళ్ళు కొనసాగుతుంటే మా పాలన బాగున్నట్టే, అర్థమైందా? లేకుంటే వాళ్ళ పంతరం మన నీకెలా తెలుసు? నీకు తెలియదు కదా. నువ్వు ఎప్పుడు ఒక విప్ కూడా పనిచేసినని కాదు, డైరెక్ట్ చీఫ్ మినిస్టర్. విప్ కూడా చేయలే కదా ఇక్కడ, కాబట్టి డైరెక్ట్ చీఫ్ మినిస్టరే. కాబట్టి
దీనికి మించిన ఇది లేదు, అది కూడా వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. రైట్, ఓకే అన్న. మొత్తానికి జడ్సన్ గారు చెప్తున్నటువంటి అంశాలు క్లియర్గా ఏంది అని అంటే, ఒకవేళ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ ఆఫీసర్స్ ఉన్నారో, చీఫ్ సెక్రటరీ కాంచెల్లి, ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ దాకా గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళందరే. సో వాళ్ళ ప్రభుత్వ పాలన బాగాలేకపోతే ఇప్పుడు వారిని ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు అని అన్నది ఈయన బక్కా జడ్సన్ గారు ఇచ్చినటువంటి పెద్ద ప్రశ్న. మరి దీన్ని ఎందుకు ప్రతిపక్ష లీడర్లు వాడతలేరు, మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు వాళ్ళని కంటిన్యూ చేస్తుంది అన్న దానికి సమాధానం అయితే తేలాలి. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.